రష్మిక మందన ఈ అమ్మాయినికి మరి ఎవరు పెట్టారో పేరు తెలియదు కానీ ఇండియా క్రష్ అని తనకి సంబంధించి పాపం అనవసరపు ట్రోల్. అంటే ఇది వాస్తవంగా అయితే ఈ వార్త చెప్పుకోదగ్గంతటి విషయం కాదు, కానీ సినిమా సెలబ్రిటీలకు సంబంధించినటువంటి అంశాలు కూడా జనం కాస్త అబ్జర్వ్ చేస్తారన్నది అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడతా విజయ్ సినిమా గురించి చెప్తూ గిల్లీ సినిమా తమిళ హీరో విజయ్ నటించిన గిల్లీ సినిమా అంటే తనకి ఇష్టమని చెప్పుకొచ్చారు. దానికి ఈ సందర్భంలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు గిల్లీ మూవీ తెలుగులో పోకిరి అంటూ చెప్పుకొచ్చారు. సినిమాకి రీమేక్ అని చెప్పి రష్మికి చెప్పుకొచ్చారు. వాస్తవంగా అది ఒక్కడుకి రీమేక్ అనమాట. ఆ మూవీ ఒక్కడుకి రీమేక్ అయినటువంటి అంశాన్ని గుర్తు చేస్తూ నెటిజన్స్ అందరూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. పాప అందులో అదేదో బూత్ విషయం కాదు. అయితే తను ఆ రష్మిక దీని మీద ట్విట్టర్ వేదికగా స్పందించారు. తను ఫన్నీగానే రాసినటువంటి పోస్ట్ చేసుకొచ్చారు. ఏమనంటే, అవును ఇంటర్వ్యూ అయిపోయాక గుర్తొచ్చింది, సారీ గిల్లీ సినిమా ఒక్కడు రీమేక్ అని, పోకిరి మూవీని అదే పేరుతో తమిళంలో రీమేక్ చేశారు. అప్పటికే సోషల్ మీడియాలో నా మీద పోస్టులు వైరల్ అయ్యాయి, సారీ మై బ్యాడ్, కానీ నాకు వాళ్ళు నటించిన అన్ని సినిమాలు ఇష్టమే అంటూ రాసుకొచ్చారు. ఓ పక్కన పుష్ప సినిమా సక్సెస్తో ఎంజాయ్ చేస్తున్నటువంటి సందర్భంలో సరదాగా, అలాగని నెగిటివ్గా కామెంట్ ఎవరూ చేయలేదు. ఆవిడకి అది గుర్తు చేశారు. దానికి కూడా ఆమె అదే స్థాయిలో స్పందించి సారీ చెప్పడం అన్నటువంటిది అందరిని ఆకర్షించింది.